తెలుగుదేశం అగ్రనేతకి పంపించినట్టుగానే అనుకోవచ్చు, అనేది నిజమే. అవును. బట్ ఇవన్నీ ఇట్లా ఉంచితే మీరు గమనించారంటే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్కి వద్దాం ఒకసారి. చాలా నిర్ణయాత్మకమైన పాత్రలో తెలుగుదేశం ఉంది. బహుశా డిప్యూటీ స్పీకర్ పోస్ట్ తెలుగుదేశానికి రావచ్చేమో, లేదా మా ప్రాధాన్యం అమరావతి కాబట్టి మాకు ఈ పదవులు ఏమీ వద్దు, ఆల్రెడీ మంత్రి పదవులు ఇచ్చారు కదా అని తప్పుకుంటే అది జేడీయూకి వెళ్ళే అవకాశం ఉంది. బట్ యాజ్ టు వాట్ ఎక్స్టెంట్ నితీష్ ఈజ్ డిపెండబుల్ అనే ప్రశ్న మళ్ళీ ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే వీళ్ళిద్దరి చేతిలో బీజేపీ ముట్టుకెళ్తుంది. ఇంతకుముందు చంద్రబాబుతో అవసరార్థ మిత్రులే కానీ నమ్మదగిన మిత్రులని బీజేపీ వీళ్ళిద్దరిని అయితే భావించట్లేదు అనేది ఢిల్లీ టాక్. మీరేమంటారు సార్? నిజమేనండి. అదంటే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా ఢిల్లీలో ఆ రోజు స్పీకర్ దగ్గరికి వెళ్ళి సాయంత్రం అంటే 7:30 వెళ్ళి వీళ్ళు లెటర్స్ ఇచ్చారు ఆ రోజున రాష్ట్రపతికి. ఆ లెటర్స్ ఇవ్వటానికి ముందు క్షణం వరకు అంటే 5 గంటల వరకు జరిగినటువంటి ప్రచారం ఏమిటి? సోషల్ మీడియాలోనూ ఇతరత్ర చంద్రబాబు అలాగే అఖిలేష్ వీళ్ళు నితీష్ కుమార్ అలాగే చంద్రబాబు కాన్షియస్గా ఇండియా కూటమి వైపు కదిలేటువంటి అవకాశం ఉంది అనే ప్రచారం విస్తృతంగా జరిగింది. దాన్ని ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం ఆ రోజు ఉదయం నుంచి చంద్రబాబు చేస్తూనే ఉన్నాడు. ఫైనల్గా ఆ రోజు సాయంత్రం వెళ్ళి రాష్ట్రపతికి వీళ్ళు లేఖలు ఇచ్చేసి దానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఎందుకు జరిగింది? ఎందుకు ఆ చొరవ తీసుకోలేదు? చంద్రబాబు నాయుడు గారు ఏదో చక్రం తిప్పుతారు అని తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా అనుకున్నాయి. ఢిల్లీలో చక్రం తిప్పబోతున్నారు, ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకి చంద్రబాబు నాయుడు కీలకంగా ఉండబోతున్నాడు అనుకున్నారు. కానీ ఆయన కూడా ముందుకు అడుగు వేయలా. ఈసారి ఇలాగే నడుద్దామని అనుకున్నాడు, ఏ కారణాల చేత అయినా కానీ. అది మనకి అది చూసిన తర్వాత ఇప్పుడు మీరు ఇందాక అన్నారు డెప్యూటీ స్పీకర్ అడుగుతారు ఇవన్నీ, అలా ప్రతిదీ డిమాండ్ చేసేటువంటి ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టుగా నేనైతే అనుకోవడం లేదు. రాష్ట్రానికి ఏ మేరకు సహకారం తీసుకోగలము అనే దాని మీదే ఆయన ప్రోగ్రామ్, ఆయన ఫోకస్ అంతా అమరావతి మీదే ఉందండి. పోలవరం కూడా పెద్ద ప్రయారిటీగా ఈసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూసుకుంటుందిలే అనే ధోరణిలో ఉన్నారు. అంటే నిజానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ కాదు, అది మేమే చూసుకుంటామని గతంలో వీళ్ళే అన్నాడు. కాకపోతే ఇప్పుడు మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేసింది కాబట్టి దాని మీద అంత ఫోకస్ పెట్టకపోవచ్చు, అమరావతి మీద ఫోకస్ పెట్టి. ఎందుకంటే చరిత్రలో తను నిలిచిపోవాలి, తెలుగుదేశం పార్టీ నిలిచిపోవాలి, ముఖ్యమంత్రిగా తను నిలిచిపోవాలి, ఒక రాజధానిని నిర్మించిన వాడుగా. అంటే 3 రాష్ట్రాలు కొత్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు 3 రాజధానులు నిర్మించింది ఎవరు అంటే బీజేపీ అంటారు, కానీ ఎక్కడ కూడా సీఎంల పేర్లు రావు. కానీ ఇక్కడ వస్తుంది అమరావతి అనేసరికి ఇది చంద్రబాబు గారి సృష్టి, ఇది ఖచ్చితంగా ఆయన కలల ప్రాజెక్టు కాబట్టి దీని మీద ఇంప్రెషన్ పడుతుంది. పైగా ఆయన నవనగరాలు ప్రతిపాదించారు, బోళ్ళని డబ్బులు కావాలి. మీరు కనుక చూసుంటే ఛత్తీస్గఢ్ క్యాపిటల్ నవీ రాయ్పూర్ 1500 ఎకరాల్లో నిర్మించారు సార్, చాలా అద్భుతంగా నిర్మించారు. కానీ అక్కడెక్కడ కొత్త రాజధానులు కట్టినప్పుడు ఫర్ దట్ మ్యాటర్ చండీగఢ్ 2 రాష్ట్రాలకి ఇవాళకి రాజధానిగా ఉంది. అక్కడ అవి కట్టినప్పుడు రాని వివాదాలు సౌకర్యాలు మనకి మాత్రమే ఎందుకు వచ్చాయంటే, అంటే వివాదాలు రావడానికి కారణం అక్కడ దాదాపు 32,000 ఎకరాలు వాళ్ళు ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించారు. అయితే ఒక చాలా బలమైన ఆర్గ్యుమెంట్ ఏంటంటే రాజధాని నిర్మాణాన్ని ఒక డెవలప్మెంటల్ ప్రాజెక్టుగా చూస్తున్నాడు ఈయన. అంటే ల్యాండ్ డెవలప్మెంటల్ అగ్రిమెంట్లు చేసుకుంటారు, బిల్డర్కి ల్యాండ్ లార్డ్కి జరిగేటువంటి అగ్రిమెంట్స్ మనం చూస్తూ ఉంటాం. ఈ తరహా ధోరణిలో వెళ్ళారు వీళ్ళు. అలా కాకుండా ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళు జరపాల్సినటువంటి నిర్మాణాలు జరిపితే ప్రజలు ఎవరైతే ల్యాండ్ లార్డ్స్ ఉన్నారో వాళ్ళు వీళ్ళకి సదుపాయాలు కల్పించే క్రమంలో వాళ్ళ నిర్మాణాలు వాళ్ళు చేసుకుంటారు. దానికి కొంత సహకారం ఇస్తే సరిపోతుంది ప్రభుత్వం వైపు నుంచి. ఒక నగరం దానంతట అదే ఏర్పడుతుంది అక్కడ. అంతే తప్ప వీళ్ళు ఈ డెవలప్మెంటల్ అగ్రిమెంట్ లాగా వాళ్ళని దీనిలోకి తీసుకుని అగ్రిమెంట్లోకి తీసుకుని రైతుల్ని ఇంత చేయక్కర్లేదు అనేటువంటి ఒక అభిప్రాయం చాలామంది సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా మాట్లాడారు. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాం అది కాదు. టోటల్గా ల్యాండ్ తీసేసుకునే ప్రాజెక్ట్ డిజైన్ చేయాలి అని అనుకున్నాడు ఆయన.
అలా జరగదు, మహానగర నిర్మాణాలు ఏవి అలా జరగలేదు అని చాలామంది చెప్పడానికి ప్రయత్నం చేసినా ఆయన పట్టించుకోవాలి. కానీ ఈసారి కొంచెం ఆ వెసులుబాటు తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది. అంటే ఆయనే చెప్పుకున్నట్టుగా తాత్కాలిక సెక్రటేరియట్ అన్నాడు ఆయన, అలాగే తాత్కాలిక శాసనసభ అన్నాడు, అలాగే తాత్కాలిక హైకోర్టు అన్నాడు. వీటిని పర్మనెంట్ నిర్మాణాలుగా మార్చి అలాగే ప్రభుత్వానికి సంబంధించి ఇతర నిర్మాణాలు చేపట్టి మిగిలిన ప్రాంతాన్ని వాళ్ళకే వదిలిపెట్టేసి రైతులకి ఇప్పుడు ఈ వచ్చినటువంటి ఉద్యోగుల్ని అకామిడేట్ చేయడానికి ఇళ్ల నిర్మాణము, హోటళ్ల నిర్మాణం ఇవన్నీ ఈ ప్రైవేట్ సెక్టార్ సహకారంతో లోకల్ పీపుల్ మొదలుపెట్టేస్తారు. అంటే అక్కడ నీడ్ ఉంది, వ్యాపారం జరుగుతుంది అనుకున్న తర్వాత ఎవరూ ఆగరు. ఆ అవకాశాన్ని చూపించగలిగితే వాళ్ళు చొరవగా ముందుకు వచ్చేస్తారు. అలా ఒక నిర్మాణాలు జరగాలి, యాక్టివిటీ మొదలవ్వాలి. అలాగే దాన్ని యాక్సెస్ చేస్తూ వేసినటువంటి రోడ్ల నిర్మాణాలు కూడా ఆగిపోయి ఉన్నాయి. అమరావతిని యాక్సెస్ చేస్తూ రకరకాల ప్రాంతాల నుంచి వేసినటువంటి రహదారుల నిర్మాణాలు కూడా గత 5 ఏళ్లలో ఆగి ఉన్నాయి. వాటిని ఇప్పుడు మళ్ళీ వేగవంతం చేసి వాటిని ఆ పనులు పూర్తి చేసేటువంటి కార్యక్రమం ఒకటి ఉంది ఆయన మీద ఇప్పుడు. అది మొదలు పెడతారు ముందు. అది మొదలుపెట్టి ఈ ప్రభుత్వ భవన నిర్మాణాలు అనే దాన్ని వేగవంతం చేస్తారు. దీనికి కేంద్ర సహకారం కావాలి ఆయనకి. దానికోసం కేంద్రంతో కొంచెం సఖ్యంగా ఉండేటువంటి ప్రయత్నం డెఫినెట్గా చంద్రబాబు నాయుడు నుంచి నడుస్తుంది. అందుకని ఆయన డెప్యూటీ స్పీకర్లో మరొకటో ఈ వివాదాల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం డెఫినెట్గా చేయడు. ప్రామినెన్స్ ఇచ్చినట్టుగా కేంద్ర ప్రభుత్వం ఉంటుంది తప్ప వాళ్ళు కూడా మనసావాచ చంద్రబాబుని హక్కును చేర్చుకునే పరిస్థితుల్లో లేరు. చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు అతన్ని. అది ఈయనకి తెలుసు, ఆ స్పష్టత ఉంది. అందుకనే పవన్ కళ్యాణ్కి కూడా తగిన ప్రాధాన్యత ఇస్తున్నారు. సో ముగ్గురి మీద స్పష్టత ఉంది. మోడీ, నితీష్ కుమార్ అండ్ చంద్రబాబు నాయుడు ముగ్గురికి క్లారిటీ ఉంది. సో ఇతరుల మీద ప్రతి ఒక్కరికి మిగిలిన ఇద్దరి మీద క్లారిటీ ఉంది. ఎవరు